బ్రహ్మాండంగా రెడీ. స్టవ్ కూడా కట్టేస్తాను. ఈ వేడిలో కొంచెం సేపు ఉండనిద్దాం. మనం చింతపండు పులుసు వేయలేదు. వాళ్ళు కావాలంటే కోకం అంటే అది కూడా ఒక ఫ్రూట్ నుంచి వస్తుంది. మనం చింతపండు ఎలా వాడతామో దాన్ని వాడతారు. కొంచెం అంత ఎర్రటి రంగుతో వచ్చే అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. పులుపుని దాన్ని వాడుకోవచ్చు. లేదంటే వెనిగరు వెల్లుల్లి వేసుకుంటే అదిరిపోయే టేస్ట్. ఈ చేప ముక్కలు వడ్డించడానికి ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది. చక్కగా జాగ్రత్తగా తీసి వడ్డించేసుకోవడమే. ఈ కమ్మటి సువాసన ఎంతో పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది. మరి ఫిష్ తోక ముక్క, ఈ ముక్క, ఆ ముక్క కాకుండా మనం ఏ ముక్క తీసినా పర్ఫెక్ట్గా తీసి వడ్డించేసుకోవాలి. చూడండి, ఫిష్ ముక్క ఒకటి చిన్నది, ఒక తోక ముక్క. అంటే నాకు ఇంట్లో కూడా వడ్డించేటప్పుడు చెప్తానన్నమాట, అన్నీ ఒక్కొక్క ముక్కలో ఒక రుచి. తోక ముక్క అసలు తింటేనే దాంట్లో మజా. ఆ తోక ముక్కలో ఉన్న మజా వేరే దాంట్లో లేదు. ఇప్పుడు మరొక పెద్ద ముక్క. కానీ దీన్ని వడ్డించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఓపికతో మనం తీసి ఇలా వేసుకుందాం. అదే కనుక మన పులుసు చేప తింటుంటే దాంట్లో వచ్చే మజా ఏ చేపనైనా పర్ఫెక్ట్గా చేసుకుంటే వస్తుంది. మరీ అంత కాకుండా ఈ బొచ్చ చేపతోటి చేయగలిగినంత చక్కగా చేశాను. పులస చేపతో అయితే పోల్చలేను. మరి తినేద్దామా? చేసిన కూరని మనం అన్నంలో పాటు చక్కగా వేసుకొని మనం వడ్డించుకోవాలి. ఈ తోక ముక్క చూడండి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఒక పక్క, మరో ముక్క ఇటు పక్క. ఈ మధ్యలో మనం చేసుకున్న ఈ గ్రేవీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కొత్తిమీర అన్నీ వేసి చక్కగా చేసుకున్న దాన్ని కలిపేసుకుందాం. అయితే ఫిష్ మనం చేసిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి తింటే బాగుంటుంది. అది తిన్న తర్వాత, ఎందుకంటే మరి దీన్ని తినేటప్పుడు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆహా, ఇంత అదృష్టం నాకు దొరికింది ఈరోజు ఈ ఫిష్ కర్రీ, అది కూడా ఈ గోవని స్టైల్లో. దీంట్లో ఆ వెనిగర్ అవన్నీ పడడం వల్ల దీనికి ఒక మంచి రుచి వచ్చేసింది. ఒక్క ముద్ద ఇలా కళ్ళు మూసుకొని నిజంగా జీవితంలో ఆఖరి కోరిక కూరాల్సి వస్తే ఇలాంటి చేప కూర పెట్టమని అడుగుతాను. ఎంతో అదృష్టం ఉండాలి మనం ఇలా చక్కగా చేసుకొని తినడానికి. ఈ తోక ముక్కలో కొంచెం ముళ్ళులున్నా మనం గోవన్ స్టైల్లో పండు మిరపకాయలు చేపల కూర తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి చక్కగా పొడి చేసుకోవాలి. పొడి అయిన దాంట్లో పచ్చి కొబ్బరి అలాగే పండు మిరపకాయ ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి ఈ ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ని నూనెలో వేసి చూపించిన విధంగా స్లోగా కుక్ చేసుకోవాలి. అలాగే ఇదే మిక్సీ జార్లో ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసి ఇందులో కలుపుకోవాలి. ఇవన్నిటిని స్లోగా కుక్ చేసి నూనె పైకి తేలి ఎర్రగా అయ్యేంత వరకు కుక్ చేసి దాంట్లో తగినన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. గ్రేవీలా అయిన తరువాత దాంట్లో వెనిగరు, కొంచెం పంచదార కూడా వేసి ఇప్పుడు దీంట్లో ఫిష్ ముక్కలు అమర్చుకోవాలి. అలా కుక్ అవుతున్న దాంట్లో కొన్ని కొబ్బరి పాలు, ఉప్పు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి మరో 5 నిమిషాల పాటు కుక్ చేసి దీన్ని వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే భలే రుచిగా ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.